నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్న సీఎం. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో చంద్రబాబు వ్యాఖ్య. ఉద్రిక్తంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె. తొలగించిన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్. ప్రతి ఇంటిలోనూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. కాకినాడ జిల్లా సమీక్షలో మంత్రి నారాయణ విజ్ఞప్తి. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రిజిస్ట్రార్ ఆనందరావు. భవిష్యత్ అంతా భారతీయులదే అని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాల్లో నెంబర్ 1 గా ఉందని, ఆన్లైన్ కోర్సులు కూడా అందించడం గొప్ప విషయమని అన్నారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని, ఇక్కడ స్టార్టప్లు 80% విజయవంతం అవుతున్నాయని పేర్కొన్నారు. సంస్కరణల తర్వాత భారత్ అభివృద్ధి బాట పట్టిందన్న సీఎం 1990 ప్రాంతంలో కమ్యూనికేషన్ రంగంలో బిఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యం ఉండేదని, ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలోకి ప్రైవేటు సంస్థలు రావడం ఒక గేమ్ చేంజర్ అని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందని, 2014లో మనది 10వ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానానికి చేరిందని చెప్పారు. మనమంతా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తెలుగులో మాట్లాడిన సీఎం, ఈ ఐఐటీలో సుమారు 35 నుండి 40% తెలుగు విద్యార్థులే ఉన్నారని, దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడికి వెళ్లినా తెలుగువారిదే హవా అని పేర్కొన్నారు. గుడ్, చాలా సంతోషం, మీరందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఏ కాలేజీ పోయినా మీరే కనపడొస్తున్నారు, ఏ దేశానికి పోయినా మీరే కనపడొస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. అందరిలే కల్లా మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పోయినా సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. అదే విధంగా ఇక్కడ తమిళనాడులో కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరూ ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం, ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం, వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి, మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే థీరీకి వస్తారు. దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం, ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే 400-500 సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు.
ఇది వాస్తవం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన సలహాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఇటీవల జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని సలహాలు, సూచనలు చేశారని గుర్తు చేశారు. వాటిని ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే విధంగా ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు 70,000 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడ త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించే విధంగా ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు కాకినాడ హాస్పిటల్ అంటే ఈ కోస్టల్ ఏరియాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్. అక్కడ బిల్డింగ్స్ అన్ని డ్యామేజ్ అయినాయి. కొత్తవి కావాలని ఒక 500 కోట్లతో ఎస్టిమేషన్తో ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారు చెప్తే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు, దాన్ని వర్కౌట్ చేయండి, అట్లీస్ట్ ఫేజ్డ్ మేనర్ అన్న స్టార్ట్ చేస్తామని. అదేవిధంగా ఏలేరు, పీసీబీ ఈ యొక్క బ్రాంచ్ కెనాల్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేయమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా సీవాల్ ఏదైతే ఉందో, ఎక్కడైతే 4 కిలోమీటర్లు ఎరేడిషన్ జరుగుతుందో అది కేంద్రానికి పంపించను 323 కోట్లతో, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. అది కూడా రాగానే దాని వర్క్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంటిలేటర్స్ కావాలి, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారని యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్లో ఆల్రెడీ ఒక 50 లక్షలు యాక్చువల్గా వెంటిలేటర్స్కి ఇచ్చారు. ఇంకా కూడా కొంత సిఎస్ఆర్ ఫండ్ సేకరించి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ల ద్వారా 20 లీటర్లు ₹2 యాక్చువల్గా 2014-19లో పెట్టాం. అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయంట. వాటిని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారు చెప్పాను, ఇమీడియట్గా రిపేర్ చేసి లోకల్గా ఉండే ఆ కమిటీలకు ఇస్తే ఈ ఎండాకాలం ఇబ్బందులు ఏమైనా చేస్తారని చెప్పి ఈ విధంగా ఈరోజు అనేక సమస్యల గురించి పర్టికులర్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే జరిగిందో సీఎం ఆధ్వర్యంలో వాటి మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు లాస్ట్ మంత్, ఈ మంత్లో ఎంతవరకు అధికారులు చేశారో దాని మీద డిస్కస్ చేస్తామని ఇవాళ చెప్పండి. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఒక రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ప్రజలను లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. ఒక రిజిస్ట్రేషన్ నిమిత్తం ₹1,00,000 లంచం తీసుకుంటుండగా జిల్లా రిజిస్టర్ ఆనందరావుని పట్టుకున్నామని తెలిపారు. రాయి రమేష్ బాబు తుని టౌన్కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారిని అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు మేము
ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు ఉదయం 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో 11,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. తొలుత ఉక్కు కర్మాగారంలో శాంతియుత నిరసన చేపట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి కార్మికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకుని కార్మికులను అడ్డుకోవడం మొదలుపెట్టారు. తమకి న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నాకి దిగారు. విశాఖలోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. బోర్వెల్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, పెయింటింగ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నేతలు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఈ పార్క్ విశాఖలో చాలా ప్రత్యేకమైనదన్నారు. ఇక్కడి పనులకు కాంట్రాక్టర్ చాలా తక్కువ ధరకే కోట్ చేశారన్నారు. 28% తక్కువకు కోట్ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అయితే ఈ కారణంగా పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఎవరైనా కాంట్రాక్టర్ పనుల నాణ్యత విషయంలో తేడా వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ పార్కు అభివృద్ధికి ఇంకేమైనా అవసరం ఉంటే తప్పక చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఒక బోర్వెల్, తర్వాత ఫిట్నెస్ ఎక్విప్మెంటు, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేయడానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. దీనికి అందరూ కూడా వచ్చారు. పార్కుకు సంబంధించిన వ్యక్తులు, అట్లాగే ఇతర పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. అలాగే ఈ పార్క్ అంటేనే ఒక ప్రత్యేకమైన పార్కు విశాఖపట్నంలో. దీనికి కాంట్రాక్టర్ కూడా కోట్ చేశారు, చాలా తక్కువ రేటుకి కోట్ చేశారు. 28% లెస్ కోట్ చేయడం అంటే ఇదేదో మసిపూసి మారేడికాయలాగా ఏదో చేద్దామనుకుని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా నార్త్ నియోజకవర్గంలో మైనస్ టెండర్లు వేసి క్వాలిటీ తగ్గిస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీరు వేసుకోండి, క్వాలిటీ మాత్రం పెర్ఫెక్ట్గా ఉండాలి. ఈ క్వాలిటీ ఇదివరకు పాత రోజులు కాదు, ఇది వైఎస్ఆర్సీపీ రోజులు కాదు, ఇది కూటమి ప్రభుత్వము. తప్పనిసరిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూనే పనులు సాగించేటట్టు ఇక్కడ పూర్తి ప్రయత్నము చేస్తాము. అట్లాగే ఇంకా ఈ పార్కుకి ఏదేది అవసరం ఉందో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఇవాళ కార్పొరేటర్ గారు కూడా రావాలి. ఆయన ఊర్లో లేని వలన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయినా వారికి కూడా గౌరవంగా పిలవటం జరిగింది. ఆయన ఊర్లో లేని వలన మేము రావడానికి అవ్వటం లేదని చెప్పి వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో ఎక్కడ గంజాయి కానీ, తర్వాత డ్రగ్స్ కానీ, రౌడీజం కానీ ఎటువంటిది లేకుండా చేయాలనేది పూర్తి
ప్రయత్నము. ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి కానీ లేకపోతే ఇక్కడ నాయకుల దృష్టికి కానీ తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మాట ఇచ్చామో దాని ప్రకారము మేము చేస్తామని చెప్పి మరి ఒకసారి నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమం హిందూ ధర్మం భక్తి ఛానల్ వారి ఉగాది పంచాంగాన్ని తిరుమలలో టీటీడీ పెద్దజీఆర్ స్వామి చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీఆర్ మఠంలో విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగాలకు జీఆర్ స్వామి పూజలు చేశారు. అనంతరం శ్రీ 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 సటగోప రామానుజ పెద్దజీయంగార్ చైర్మన్ బిఆర్ నాయుడు కలిసి పంచాంగాన్ని ఆవిష్కరించారు. తిథి, వార, నక్షత్ర, రాశి ఫలితాలతో పాటు పలు ఆధ్యాత్మిక విశేషాలు కలిగిన ఈ పంచాంగానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన నియోజకవర్గంలోని 94వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2,20,00,000 రూపాయలతో పలు సంక్షేమ కార్యక్రమాలకు 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ హైమావతి, జగన్మోహన్ పాత్రుడు, సేనాపతి సోమశేఖర్, గొర్ల అప్పారావు, రాపర్తి కిషోర్, పిన్నింటి పార్వతి, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 94వ వార్డు సోదరుడు మా కార్పొరేటర్ బల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2,20,00,000 రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో మేము మా కార్పొరేటర్ కానీ నేను కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో ఏదైతే బల్లసీన్ కార్పొరేటర్ గారు కానీ నేను కానీ ఈ ప్రాంతానికి 94 వార్డుకి ఇచ్చిన వాగ్దానాలు ఎక్కువ సమయం కూడా తీసుకున్నాం. ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి మొత్తం పనులు పూర్తి చేస్తానని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. దగ్గర ఆసామాషి విషయం కాదు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా దగ్గర 64 కోట్లు మాకున్న 9 వార్డు నుంచి మేము డబ్బులు నిధులు తెచ్చామంటేనే మా చిత్తశుద్ధి పడుతూ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అలాగే రూరల్లో ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, జిల్లా పరిషత్ కానీ ఏదన్నా కానీ 47 కోట్లు రూరల్లో పనులు అయ్యాయి. 64 కోట్ల అర్బన్కి నిధులు తెచ్చి టెండర్కి వెళ్ళాయి. కొన్ని పనులు అవుతున్నాయి. ఆనందకరమైన విషయం ఏంటంటే ఏ వీధిలోకి వెళ్ళినా ఎక్కడో చోట ఏదో పని జరుగుతూ ఉంది. ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల అవసరాల దృష్ట్యా కార్యక్రమాలు ఉంటాయి తప్ప పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ ఉంటుంది తప్ప గతంలో లాగా ఉండదు అని నిరూపించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనస్ఫూర్తిగా మా కార్పొరేటర్లను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళు సహకరించగా కొన్ని పనులు చేసి కొన్ని పనులు చేయకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు గేర్ మార్చారు, స్పీడ్ పెంచారు. తప్పకుండా వాళ్ళ ఈ 1.5 yearలో వాళ్ళ కాల పరిమితి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపు వార్డులో ఒక్క పని మిగిలిందనే మాట కూడా అనిపించుకోకుండా పూర్తి చేసే బాధ్యత
మేము ఇద్దరం తీసుకుంటామని కూడా మీ ద్వారా శ్రీకాకుళం జిల్లా మందస మండలం గుడారి రాజమణిపురం సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి ఈ రోజు సందర్శించారు. ఇటీవల కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలు, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ ఆరా తీశారు. ఈ క్రమంలో వంటగది, తరగతి గదులు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థినులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా నిర్భయంగా తెలియజేయాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రంజాన్ ఈ మాట వింటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హలీం. కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉండే ఈ హలీం కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. రంజాన్ మాసం మొదలైంది అంటే చాలు ఎటువంటి మత తారతమ్యం లేకుండా హలీం దుకాణాల ముందు జనసంద్రం దర్శనమిస్తుంది. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షల అనంతరం నీరసించిన శరీరానికి తక్షణ శక్తి కోసం తీసుకునే పదార్థమే హలీం. ఈ మాసంలో లభించే ప్రత్యేక ఆహార పదార్థాన్ని ముస్లింలతో పాటు కులమతాలకు అతీతంగా ఇష్టపడి మరీ తింటుంటారు. గతంలో హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ హలీం ప్రస్తుతం అన్ని చోట్ల లభ్యమవుతుంది. ముఖ్యంగా విశాఖలో ఈ హలీం దుకాణాలు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. విశాఖలో ఎక్కడ చూసినా ఈ హలీం సెంటర్లే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుండి వచ్చి విశాఖలో ఈ హలీంను తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ హలీంను ఒక్కో ప్లేస్ లో ఒక్కో ధరకు విక్రయిస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి హలీం ధరను నిర్ణయిస్తారు నిర్వాహకులు. వైజాగ్ లో హలీం అనగానే టక్కున గుర్తొచ్చే ప్రదేశాలు కొన్నే ఉన్నాయి. అందులో డాబా గార్డెన్స్, జగదంబ, ఎంవిపి కాలనీ, అకేపలం వంటి ప్రాంతాల్లో హలీం సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి హలీం సెంటర్లలో హలీం ఒక్కటే కాకుండా ముస్లిం ప్రత్యేక వంటకాలైన కద్దూకి కీర్, డబల్ కా మిఠా వంటివి కూడా విక్రయించటం వీరి ప్రత్యేకత. దీంతో విశాఖలో సాయంత్రం వేళ విద్యుత్ దీపాలతో హలీం సెంటర్లను అందంగా అలంకరించడంతో నగరంలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం అయిందంటే చాలు చిన్న, పెద్ద, కుల, మత భేదాలు లేకుండా హలీం విక్రయ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. ఖరీదైన దినుసులతో తయారు చేసే బలమైన ఆహారం హలీం. ఇక రంజాన్ మాసం ఆఖరుకు చేరుతున్న సమయంలో ఈ హలీం సెంటర్లలో రద్దీ మరింత పెరిగిందనే చెప్పాలి. దేశంలో 52% జనాభా కలిగి ఉన్న బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు, మైనారిటీలు, గిరిజనులు, దళితుల అభివృద్ధికి మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కేంద్రంలో జనాభా ప్రాతిపదికన బీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదని అన్నారు. ఓబీసీ కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కేటాయించాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ లపై తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్లు 44% పెంచాలని, అలాగే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి మరి సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఉంది. మైనార్టీలకి మంత్రిత్వ శాఖ ఉంది కేంద్రంలో. అదేవిధంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% ఓబీసీలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికి కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఓమ్మంగి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మొగిలి పెదసత్తిబాబు, మొగిలి కృష్ణ కుటుంబాలను వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించి జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము జీవనాధారం కోసం హైదరాబాద్ లో ఉంటున్నామని, రాత్రి అకస్మాత్తుగా ఇల్లు కాలిపోయాయని బంధువులు చెప్పడంతో గ్రామానికి వచ్చి చూసేటప్పటికి కట్టుకోవడానికి బట్టలు కూడా మిగలలేదని వాపోయారు. ఉన్నతాధికారులతో గిరిబాబు ఫోన్ లో మాట్లాడి బాధిత కుటుంబాలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2 కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గిరిబాబు అందజేశారు. అదే సఫర్ అవుతున్నాను మేడం. మా పూర్తిగా వచ్చేలా చూస్తాను. ఓకే ఓకే. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్, ఎంఆర్ఓ రాంబాబుతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన ఆసుపత్రి పరిసరాలు, వార్డులను, ఆపరేషన్ థియేటర్, వివిధ విభాగాలను పరిశీలించారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారా అని స్వయంగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి కొత్త డాక్టర్ల నియామకంతో రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. డైలీ 8 మంది వస్తున్నారు, మీరు 8 మందిని పంపించాల్సి వస్తుంది. అలా డేటా ఏమైనా నాకు ఇవ్వగలిగితే, ఇందాక చెప్పారు 2017 వరకు ఏరియా హాస్పిటల్, దెన్ ఇట్ హస్ బీన్ డౌన్గ్రేడ్. బట్ ఏరియా హాస్పిటల్ ఉండడం వల్ల జనానికి అలవాటు అయిపోతుంది, ఇలాంటి ఉంటాయి అనేది. సో ఆ పాయింట్స్ అన్ని మీరు కాస్త రాసుకొని ఇస్తే మీరు ప్రజెంట్ ఆ ప్లేస్ అప్రోప్రియేట్. బాగానే వస్తున్నారా డాక్టర్స్ వాళ్ళు? టైంకి వస్తున్నారా? ఉద్యోగం పెడుతున్నారా? ఏం తిన్నారు? జనరేటర్ పనిచేస్తుందా? ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం? ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. 94వ వార్డు వేపగుంట, 97వ వార్డు చిన్నముసిడివాడల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముస్లిం పెద్దలు సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామునాయుడు, ఐతి సింహాచలం నాయుడు, ముస్లిం పెద్దలు బాల్జీ, బృహన్, సరిపల్లి ఖాన్, ఇస్మాయిల్, నాగూర్, సలీం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా వేపకొండ మసీదు వాళ్ళు చాలా గౌరవంగా ఈ రోజు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి పవిత్రమైన రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా వాళ్ళు తీసుకునే దీక్ష వాళ్ళ ఆరోగ్యాలకి, ఆనందానికి, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో నిష్ఠతో అన్ని మతాలు, అన్ని కులాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, వారు ఇంకా మసీదుకి కానీ బరేలి గ్రౌండ్కి కానీ కొన్ని కోరికలు అడిగారు. అవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో తీరుస్తానని చెప్పి మాటిస్తూ, వాళ్ళకి ఆ భగవంతుడు అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.